నమస్తే అండి. సో ఈరోజు మనం ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది. సో మనది భూఅస్త్ర, గ్రో మ్యాజిక్ అడ్వాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫస్ట్ భూఅస్త్ర అనేది యూజ్ చేసిన రైతు దగ్గరికి రావడం జరిగింది. అది కూడా మన డిస్ట్రిబ్యూటరే పంగ గణపతిరావు గారు. ఒకసారి ఆ పొలం కూడా నేను చూస్తున్నాను. సో సార్ ద్వారా అడిగి మనం తెలుసుకుందాం ఎలాగుంది ఈ ప్రోడక్ట్ వాడారు, ఈ రిజల్ట్ ఎలా ఉందనేది ఒకసారి మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. పొలం దిగుతున్నా దిగండి సార్. సో మీరు భూఅస్త్ర ఒకటే వేసారు, ఇంకేం వేసారు సార్? భూఅస్త్రం మామూలుగా గ్రో మ్యాజిక్ వాడాము. రెండు వాడారు అనమాట. సో ఎలా అనిపించింది సార్ వాడితే? చాలా బాగుంది సార్. ఇది ఆ పక్క పొలంకి ఈ పొలంకి ఎంత వ్యత్యాసం ఉందో మనం చూస్తే తెలుస్తుంది. ఎన్నులు కూడా చాలా పెద్దగా వచ్చాయి. ఓకే. దాని మీద కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. బెటర్గా ఏం బాగా అనిపిస్తుంది. దీంట్లో పోస్ట్ మొక్కలే ఉండేవి కాదు. చాలామంది దీన్ని దొంపట్టమన్నారు, మొక్కలు లేవు దొంపట్టమన్నారు. అలాగని అయిన తర్వాత ఏమో నేను మన మెడిసిన్ వాడితే ఎలాగ ఉంటుందని దాన్ని వాడిన బాగా మంచి గ్రోత్ వచ్చింది. అలాగా కంటిన్యూగా ఆ గ్రోత్ అనేది పట్టు వచ్చిన దాకా వదలలేదు, పెరిగింది. తర్వాత గ్రో మ్యాజిక్ స్పేర్ చేయడం వల్ల ఎన్నులు కూడా దిట్టంగా వచ్చే మంచి కంకి అంటే నిబ్రమైన పంట వచ్చింది సార్. సూపర్ సార్. ఒకసారి పక్క వెన్నుకి దీనికి ఒకసారి డిఫరెన్స్ మనం చూద్దామండి. ఒకసారి రండి సార్, మీ చేతుల మీదుగా మేము చూడాలనుకుంటున్నాం. సో రెండు కూడా మీరు టాలీ చేసి చూపెడితే బాగుంటుంది సార్. ఇది పక్కది సార్. ఇది ఓకే. ఇవ్వండి సార్. ఇది మనం ప్రోడక్ట్ వాడింది సార్. ఇది ఓకే 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 సూపర్ సార్. బాగానే ఇదైందండి. సో ఒకసారి వెన్ను కూడా సైజు కూడా చూస్తే ఒకసారి కొయ్యచ్చు సార్. ఇది కోద్దామా? ఒకటి చాలండి, ఒకటి చాలు. సో ఇది వెన్ను తొలక ఇది. సో దీనిది కూడా ఒకసారి కొంచెం దాని వెన్ను కూడా ఒకసారి ఒకసారి చూపిద్దాం. ఇది అంటే యూరియా డిఏపి వేసిన పంట అండి. సో ఇది గ్రో మ్యాజిక్. ఒకసారి దాని వెన్ను ఒకసారి తీయండి సార్. భూఅస్త్ర వేసిన పంట. సో దానికి దీనికి డిఫరెన్స్ మనం చూడవచ్చు. సో వెన్ను సైజు కూడా చూసుకుంటే రెండు సైజులో తేడా, దిగుబడిలో తేడా ఒకసారి పెట్టండి సార్. ఇది చూడండి ఫ్రెండ్స్, రెండు పట్టండి ఇలాగ సైజ్ చూసి. ఒకటి పక్కన పెట్టండి. ఇలాగ రెండు ఇలాగ పెట్టండి సార్. రెండు చేతులతో మీరు ఎదురు ఇచ్చేసి పెట్టండి. రెండు చూడండి ఫ్రెండ్స్, ఇది ఎడమ చేతిలో ఉండేది ఇది భూఅస్త్ర వేసిన పంట, ఇది యూరియా డిఏపి వేసిన పంట. చూడండి వెన్నులో కూడా సైజు ఎంత పొడవు ఉంది, దిట్టంలో కూడా వెన్ను దిట్టం ఉంది. సో రియల్లీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఒకసారి చెప్పండి. మీరు ఈ రెండింటికి మధ్యన డిఫరెన్స్? హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. రైతుకి ఎంతమంది అయినా దీన్ని యూజ్ చేసి ఎక్కువ లాభాలు ఆర్జిస్తారని మరి నేను నా తరపున రిక్వెస్ట్. ఖర్చులు కూడా తగ్గుతాయి. ఖర్చు ఎలా అనిపించింది సార్ మీకు? ఇప్పుడు వేసిన తర్వాత మీకు ఖర్చు ఎలా? నాకు ఒక 3,000 రూపాయలు డిఫరెన్స్ కనిపించింది సార్. 3,000 రూపాయలు అంటే యూరియా డిఏపికి దీనికి మధ్యన. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్, గ్రేట్. సో థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు నెక్స్ట్ ఏమి వేయాలనుకుంటున్నారు? క్రాప్ వరుస నుడుస్తాను సార్. దానికి ఒక 2 ఎకరాలు ప్లాన్ చేస్తున్నాను నేనైతే. మరి మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ మనం పెట్టుంటే రైతులకు కూడా నేను ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు వస్తే మీరు ఒకసారి రైతులకి అవగాహన సదస్సులాగా మనము డెఫినెట్గా సార్, డెఫినెట్గా మనకి బాగుంటుందని నా అభిప్రాయం. సూపర్ సార్. వస్తాం సార్, గ్యారెంటీగా వచ్చి మేము కంపల్సరీ మీ తొలక అభ్యర్థన మేము ఇచ్చేస్తాం. చేయాలి సార్. రైతులందరూ దీనివల్ల మేలు పొందాలి, రైతులు కూడా గ్రో అవ్వాలనేది నా కోరిక. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సార్. ఒకసారి రెండు ఇవ్వండి సార్. ఎంత చాలా డిఫరెన్స్ వచ్చింది సార్. ఒక ఇది లేదా చిన్న టవల్ కానీ ఇది కానీ ఉంటే జస్ట్ కిందనేసి జస్ట్ మనం అంటే ఇది చూపించడానికి. వీళ్ళకి కింద జస్ట్
సో ఫ్రెండ్స్, విన్ని ఇది దీనికి కరెక్ట్ మనం చేయాలి. ఇది సైజ్ అనమాట. సో ఇది యూరియా డిఏపి వేసిన పంట అండి. సో ఇది మనకి ఓన్లీ భూవస్త్ర వేసిన పంట. భూవస్త్ర గ్రోమ్యాజిక్ వేసారు కదా, గ్రోమ్యాజిక్ వేసిన పంట. డిఫరెంట్ చూడండి, వెన్నులో డిఫరెన్స్, అలాగే దిగుబడిలో కూడా డిఫరెన్స్ బాగా ఉంది. సో ఇది ఫస్ట్ టైం వేసారు సార్? ఫస్ట్ టైం అంటే ఫస్ట్ సార్ ఫస్ట్ టైమా? మీదేనా పొలం? మీదా? ఓకే, ఫస్ట్ టైం వేసారా ఇది? ఫస్ట్ టైం. సో మీరు హ్యాపీ కదా? హ్యాపీ సార్. సో చేయండి సార్. ఇంకా ఇదే రైతులకి అంటే దీనివల్ల ఒకటి యూరియా డిఏపీలు మనం తగ్గించుకోవచ్చు, ఖర్చులు తగ్గించవచ్చు రైతులకి. దాంతోపాటు దిగుబడి కూడా ఉంటుంది, చాలా బాగా మిగులుతుంది సార్. సో ఇంకోటి గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం మీరు వేసారు, నెక్స్ట్ ఇయర్ కానీ వేస్తే ఇదే పొలంలోనే అది సెకండ్ క్రాప్ కూడా ప్లాన్ చేసి కొద్దిగా వేస్తే బాగుంటుంది. గడ్డ అవతల నీరు జాడి అంతా సెకండ్ క్రాప్ ఉడిస్తారు. దాన్ని మనం రైతులకు కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని వస్తాం సార్, గ్యారంటీగా, డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.